కోచింగ్ కూడా ఇస్తున్నారు. అనేక సంస్థల ద్వారా తన సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండడంతో డాక్టరేట్ కూడా పొందారు సుధీర్ గారు. వారికి దాసరి సేవారత్న అవార్డు అందిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి అవార్డు తీసుకోవడానికి శ్రీ చౌకుల సూర్య ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సంజీవ్ గల్రాని గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి అవార్డు అనుకోవడానికి శ్రీ చౌకుల చేస్తున్నాం. ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో తెలంగాణ సర్పంచ్ పరిషత్ ట్రస్ట్ భవన్ నందు చౌకులకు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు సూర్య నరేష్ బాబు గారు. తదుపరి అవార్డు అందుకోవడానికి శ్రీ పతిపర్తి సుధాకర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ మండల అప్పలరాజు గారు. జర్నలిజం, సంస్కృత, నాటక, సినీ రంగాల్లో ఎన్నో విస్తృత సేవలు అందిస్తున్నటువంటి శ్రీ మండల అప్పలరాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ 400 మందికి కొత్త కళాకారులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి సలాం సైనిక్ అనే దేశాన్ని సినిమానికి తీసినటువంటి దర్శక నిర్మాత శ్రీ సుబ్రహ్మణ్యం గారిని హార్టీ వెల్కమ్ వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అలాగే సంగీత విద్వాంసులుగా జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని కవితలకు వ్యాసాలు రాసినటువంటి డాక్టర్ పెద్దింటి ముకుందరావు గారిని ఈ రోజు దాసరి అవార్డు తదుపరి అవార్డు అందుకోవడానికి శ్రీ గణేష్ గారికి దాసరి సేవా అవార్డు అనేది మాకెంతో ఆనందంగా ఉంది. అది కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పట్లు కొట్టాలని కొన్ని అవార్డులు ఉన్నాయి. విద్య, మార్గదర్శనం మరియు ఆశా గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి అవార్డు అందుకోవడానికి. టైగర్ రాము గారు చేయాలి. సుమన్ గారు ఇంకా మాట్లాడాల్సింది, అలాగే బోయపాటి శ్రీ గారు మాట్లాడాల్సింది. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సిట్టింగ్ డౌన్. అందరినీ కూర్చోవలసింది అందరూ ఇద్దరు లాభం అవ్వడమో లేకపోతే మొహంలో కలపడం ఏదో జరుగుతుంది. కానీ మీరు మాత్రం మా చిన్నప్పుడు ఎంతో ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ కూడా మీరు మా మురళీమోహన్ గారు అందరూ ఎలాగే మెయింటైన్ చేస్తున్నారు. సో మా జనరేషన్ కి ఏదైనా టిప్స్ చెప్పచ్చు కదా సార్? టిప్స్ లాగా ఏదైనా ఒక చిన్న మెమరీ షేర్ చేసుకోండి మాకు. దాసరి నారాయణ రావు గారితో ఉన్నటువంటి ఒక అనుబంధం. ఆయన దగ్గర ఉండే వ్యక్తుల్ని ఎంత ప్రేమిస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. నాలుగు సలహాలు ఓటర్లా ఎందుకంటే జెమ్స్ లాంటి వాళ్ళు వచ్చారు. మరి మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అని మా బ్రాడ్ ఆడియన్స్ అందరూ అడగమన్నారు. అంటే నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఇలా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సీక్వెల్ అది సీక్రెట్ అనిపిస్తుంది. మీరు చిరంజీవి గారికి స్టైలింగ్ చేశారు అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. చెప్పండి మీకు మన దాసరి నారాయణ గారికి అయినటువంటి పైగా సినిమాల్లో నటించి మినిస్టర్ గా అలాగే ప్రొడ్యూసర్ గా 250 చిత్రాలకు రైటర్ గా తెలుగు తమిళ సినిమాలకు కూడా నటించడం జరిగింది. అలాగే దాసరి నారాయణ రావు గారికి దాదాపు 1800కి పైగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? మనందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలుసుకోవాల్సిన విషయం. అలాగే 2017లో మనందరి మధ్యలో వదిలేసి వెళ్ళారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తిరుపతి రామసత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారు. మీ అందరి సపోర్టు. సో మరొకసారి మన తిరుపతి రామసత్యనారాయణ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి అలాగే ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి
గదర్ అవార్డ్ గ్రహీత అలాగే నంది అవార్డ్ గ్రహీత మరి ఎన్నో అవార్డు గ్రహీత సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సినీ టీవీ ఫిలిం బ్యూరో చీఫ్ ఎడిటర్ శ్రీ ప్రభు గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభు గారి చేతుల మీదుగా ముందుకు తీసుకెళ్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కదా. అందరికీ నమస్కారం. దివంగత దిగ్దర్శకులు శతాధిపతి ప్రదర్శక శిఖరం గురువు గారు, మనందరి గురువు గారు, చిత్ర ప్రశంస గురువు గారు అందరూ ఆయన్ని ఎంత గౌరవంగా ఎంత అభిమానంగా ఆయన్ని పిలుచుకుంటారో, ఆయనతో చిత్ర ప్రసరణ ఎంతగా మమేకమైందో, ఆయన ఎంతగా చిత్ర ప్రసరణకు తనను తాను అంకితం చేసుకున్నారో ఎంత చెప్పుకుని అది చరణం అవుతుంది. అలాంటి దర్శక శిఖరం దర్శకరత్న దాసరి నారాయణరావు అనేటువంటి ఒక శిఖరం కూలిపోయి 9 సంవత్సరాలు అప్పుడే. ఈ 9 సంవత్సరాల కాలంలో ఆయనను స్మరించుకునే సందర్భం, ఆయన గుర్తు చేసుకునే సందర్భం అంటూ లేదు. ఎన్నెన్నో సందర్భాల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షోభ స్థితిలో పెట్టిన ప్రతి సందర్భంలోనూ దాసరి నారాయణరావు గారి ప్రస్తావన, దాసరి నారాయణరావు గారి ఆబ్జెక్ట్స్ మనం ఫీల్ అవ్వనటువంటి సందర్భం లేదు. ఎవరో ఒక అమ్మాయి ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన చేసిన రోజున చిత్ర పరిశ్రమ అనుభవించినటువంటి మానసిక సంక్షోభం కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, ఇంకెన్నో స్ట్రైక్లు, ఎన్నెన్నో సంక్షోభ పరిస్థితుల్లో అదే ఇప్పుడు కనుక గురువు గారు ఉంటేనా క్షణాల్లో ఈ సమస్య తీరిపోయేది. గురువు గారు లేకపోవటం అనేటువంటిది సాధారణంగా ఏమంటారంటే, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వారి లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది అంటారు. కానీ అది చాలా మంది విషయంలో ఓర మాట వరుసలో చెప్పేటువంటి మాట. కానీ తీర్చలేనిది, పూడ్చలేనిది అనేటువంటి ఒక ఏకైక లోటు అనేటువంటిది అది ఒక్క దాసరి నారాయణరావు గారికి మాత్రమే చెందినటువంటి విషయం, ఆయనకు మాత్రమే వర్తించేటువంటి వాస్తవం అది. అలాంటి శిఖరం ఎన్ని సమస్యలకు, ఎందుకంటే ఆయన ఇల్లే ఒక ఫిలిం ఛాంబర్, ఆయన ఇల్లే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఆయన ఇల్లే ఒక ఫెడరేషన్, ఆయన ఇల్లే ఒక డైరెక్టర్స్ అసోసియేషన్, ఆయన ఇల్లే 24 కార్మిక శాఖల ఆఫీసులు. ఆ విధంగా ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా ప్రతి ఒక్కళ్ళు తలుపు తట్టేటువంటి ఇల్లు, తలుపు తట్టే గడప దాసరి నారాయణరావు గారు. ఆయన కోల్పోయిన తరువాత చిత్ర ప్రసంగ సంక్షోభ పరిస్థితులను ఎలా నెట్టుకుంటూ వస్తున్నాం. కానీ కొంతమంది ఉన్నారు, భరద్వాజ అన్నయ్య లాంటి వాళ్ళు, కొంతమంది చేసినా సరే సమస్యలు అనేటువంటి అలాగే ఉంటుంటాయి. తను చిత్ర ప్రసరణ సమస్యల మూల పదలను తాను కౌగులించుకొని పరిష్కారాల పూల గుర్తులను పరిశ్రమకు పంపించినటువంటి గొప్ప తమిళ ఫోటో దాసరి నారాయణరావు గారు. అలాంటి దాసరి నారాయణరావు గారు దివంగతులు అయిన తర్వాత ఆయన అభిమానులు కానీ, ఆయన శిష్యులు ఎంతమంది ఆయన దగ్గర, ఆయన ద్వారా ఈ చిత్ర పరిశ్రమలో మేమందరం కూడా మునుగడ సాగిస్తున్నామంటే ఆయన ద్వారా వచ్చినటువంటి దక్షిణ అందరికీ కూడాను. అందుకని ఆయన నిష్క్రమణ తర్వాత ఏర్పడినటువంటి వ్యాఖ్యలను ఫిలప్ చేసుకోలేము. కానీ ఆయన సంస్కరణ కార్యక్రమాలు మాత్రం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి మా రామ సత్యనారాయణ, తమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, అన్నయ్య భరద్వాజ గారు చైర్మన్ గా, తెమ్మారెడ్డి భరద్వాజ గారు చైర్మన్ గా, రాలిమి నరసింహారావు గారు, కళ్యాణ్ గారు, మేమంతా కమిటీ మెంబర్స్ గా ఈ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం ఇచ్చేసి, అలాగే దాసరి నారాయణరావు గారు అంటే దశాంశ ప్రజ్ఞాశాలి, ఏదో ఒక రంగానికి చెందినటువంటి ప్రతిభ కాదు, దశాధిక రంగాల అభివృద్ధి శిఖరమైన. అందుకని సేవా రంగం కానీ, విద్యారంగంగా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని కూడా సత్కరించుకోవాలని సత్సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొక స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. వెల్కమ్ ద చైర్మన్ ఆఫ్ అవార్డ్స్ కమిటీ తమ్మారెడ్డి భరద్వాజ గారికి వారిని సత్కరించవలసిందిగా రామ సత్యం గారిని కోరుతున్నాను. అలాగే ఈ రోజున వీళ్ళు ఆనాటి చార్మింగ్ హీరో, ఆనాటి మనకు తరంగిణి దగ్గర నుంచి, నేటి భారతం దగ్గర నుంచి ఆనాటి సినిమాల యొక్క చరిత్ర చూసుకుంటే ఆయన సాధించిన అద్భుత విజయాలు. కానీ 2 సినిమాలు, 1-2 సినిమాలు కాగానే ఆకాశంలో వెళ్ళిపోతుంటారు.
ఎవరు వీళ్ళన్నిటికీ పైకి చేసుకుంటారు. కానీ 75 చిత్రాలకు దర్శకత్వం వహించినా కూడాను ఇప్పటికీ డౌన్ టు ద ఎర్త్ వారిని సగౌరవంగా తీసుకుంటారు. ప్రహ్లాద అనేటువంటి ఒక సినిమాతో ఆవిడ చూపించినటువంటి బాలనటిగా చూపించినటువంటి అద్భుతమైనటువంటి అభినయాన్ని ఎప్పటికీ తరతరాలు మర్చిపోలేవు. ఆనాటి నుండి ఎన్నెన్నో విశిష్ట పాత్రలు పోషిస్తూనే కాకుండా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కానీ ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమలో తన మనుగడ కొనసాగిస్తూ 45 చిత్రాలు నిర్మించడమే కాకుండా 18 చిత్రాలు 45 చిత్రాలకు దర్శకత్వం వస్తమే కాకుండా 18 చిత్రాలు ఉత్తమ వినోదాత్మక చిత్ర ప్రత్యేక నటుడు ఎన్ని పాత్రలు వచ్చినా సరే సవాలుగా స్వీకరిస్తున్నాడు. శివాజీ వెల్కమ్ ఒక సంబంధం. ఎందుకంటే ఈ మధ్య తను చేసిన పాత్రలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. జయంతి సందర్భంగా అక్షర సంస్మరణ. ఆయన పేరు విశ్వవిఖ్యాతం, ఆయన కీర్తి ఆచంద్ర తారార్కం, ఆయన శక్తి అప్రతిహత పాశుపతాస్త్రం, ఆయన ప్రతిభ బహుముఖ విస్తృత విశ్వరూపం, ఆయన లక్ష్యం సమస్త జన సంక్షేమం, ఆయన మనసు మర్మ మెరుగుని బోళాశంకరం. ఒక్కడే అందరూ ఒక్కడిగా 5 దశాబ్దాల ఆత్మవిశ్వాస ప్రపీడిత మహాపదంగా సాగింది ఆయన జీవితం. ఇంతకు ఎవరైనా ఇంకెవరు ఇంతటి అక్షరాభినందన భారానికి సరితూగల ఏకైక సినీ దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు కాక మరెవరు. శతాధిక దర్శక శిఖరం దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినం తన అసమాన బహుముఖ ప్రజ్ఞా ప్రదర్శనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 4.5 దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ప్రతిభాశీలి దాసరి నారాయణరావు నిష్క్రమణకు అప్పుడే 9 ఏళ్లు నిండిపోయాయి. మే 4 దాసరి జయంతి అయితే మే 30 ఆయన వర్తంతి. ఇలా ఒకే నెలలో జనన మరణాలు సంభవించడం చాలా కొద్ది మంది విషయంలో జరిగే అరుదైన సంప్రదాయం. జయంతి వేడుకల సంతోషాన్ని మరొక ముందే వర్ధంతి సమస్యల వల్ల విషాదాన్ని ఎదుర్కొనవలసి రావటం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనా కాలం ఇచ్చిన కఠినమైన తీర్పుకు ఎవరైనా తలవగ్గక తప్పదు. ఇక దాసరి జయంతి సందర్భంగా ఆయన ప్రతిభా విశేషాల ప్రస్తావనకు వస్తే ఇండియన్ సినిమా హిస్టరీలో లబ్ధ ప్రతిష్ఠులైన సినీ దిగ్గజాలు ఎందరెందరో ఉన్నప్పటికీ దాసరి నారాయణరావు గారి స్థాన విశిష్టత మాత్రం ఎవ్వరూ అల్లిపోలేనిది, అది అనిపుర సాధ్యమైనది అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఒక వ్యక్తి యొక్క బహుముఖ ప్రతిభా సామర్థ్యాలు ఇంత విస్తృతంగా వినియోగించబడిన దాఖలాలు సినీ చరిత్రలో ముందెన్నడూ లేవు. ఇక వ్యక్తిగతంగా ఆయనతో నా అనుబంధ సహచర్య సాన్నిహిత్యాలను గురించి తలుచుకుంటే మనసు పులకించిపోతుంది. ఆయన ఇంటిలోని అడుగడుగులో అనుభవించే నిర్ణయితమైన నాకు ఇప్పుడు ఆ వీధి వైపు గాని, నాకే కాదు ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వీధి వైపు గాని ఇంటి వైపు గాని వెళితే ఏదో తెలియని అవ్యక్తమైన బాధతో మనసంతా భారంగా మారిపోతుంది. ఆయన సుదీర్ఘ చలనచిత్ర జీవిత సాఫల్యానికి గుర్తులుగా నిలిచిపోయిన సహజనోత్సవ జ్ఞాపికలు, ఆ సన్మాన పత్రాలు, దేశ ప్రముఖులతో, రాజకీయ ప్రముఖులతో, వ్యాపార ప్రముఖులందరితో ఆయన దిగిన ఫోటోలు అవన్నీ చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఆలనాపాద లేకుండా దుమ్ము దీనితో చెత్తా చెదారాలతో నిండిపోయిన ఇంటిని చూస్తుంటే ఆదిగర్ గోల్డ్ స్మిత్ రాసిన ద డెసర్టెడ్ విలేజ్ అనే పోయం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు ఒక శిథిల భవనం, ఒక కూలిన కోట, ఒక చేజారిన వైభవ చిహ్నం. ఏది తల్లి వీడి గుర్తున్న హిమ సమూహములను జాలిగా ఆర్తిగా రోధించే నాకు, నా వంటి ఎందరో ఆయన శిష్యులకు ఆ ఇంటి నుండి ఎలాంటి జలుగులు కానరావు. అది ఆయనతోనే అంతరించిపోయిన వైభవం. చాలా మంది స్త్రీ ప్రముఖుల లెగసి వారసుల ద్వారా తదనంతరం కూడా అప్రతీతంగా కొనసాగుతుంది. కానీ ఎందరెందరో నటీనట సాంకేతిక వర్గం సంపత్తిని పరిశ్రమకు అందించిన దాసరి నారాయణరావు ఘనత మాత్రం గమీభవించిన మంచు శిఖరంలాగా ప్రతిష్ఠితమైనదే తప్ప సజల స్రవంతిలాగా పరవలు తిప్పుతూ పరుగులు పెట్టే అదృష్టం లేకపోవటం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనా ఎవరు కొనసాగించకపోయినా దాసరి ప్రతిభ, ప్రఖ్యాతి, ప్రభావాలు నిత్య నీరాజనాలు అందుకుంటూనే ఉంటాయి. తెలుగు సినీ సామ్రాజ్య వైభవ చరిత్రలో దాసరి ఒక రారాజు, దాసరి ఒక అమాత్యుడు, దాసరి ఒక సైన్యాధ్యక్షుడు, దాసరి ఒక సైనికుడు, దాసరి ఒక నాయకుడు, దాసరి ఒక కార్మికుడు, దాసరి ఒక రాజు, దాసరి ఒక బంటు, దాసరి ఒక శక్తి యుక్తి, వ్యవస్థగా విస్తరిన విస్ఫోటనం దాసరి నారాయణరావు గారు. గురువు గారి ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా, కరోనా టైంలో తప్ప 1-2 సంవత్సరాలు తప్ప క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, ఇంత అంకిత భావంతో నిర్వహిస్తున్నారు మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఏంటి అంటే ఒక విచిత్రమైన వ్యక్తి. ఆయన ఒక నిర్మాత, సహాయక నిర్మాత. ఈ మధ్య 15 సినిమాలు స్టార్ట్ చేశారు. సార్ మురళీమోహన్ గారు ఒక చక్కని సరదా విషయం చెప్పాలి.
ఈ మధ్య ఒక రైటర్ నేను కనుక డైరెక్ట్ చేసిన ఈ సినిమా కనుక చాటకపోతే నేను ముందు ఇంకా రాయని సినిమాలు కావడం అని చెప్పి శబ్దం చేశాడు. ఈయన ఒక శబ్దం చేశాడు. ఈ మధ్య 15 సినిమాలు స్టార్ట్ చేశాడు ఈయన. ఈ 15 సినిమాల్లో ఏ ఒక్క సినిమా ఆడినా ఇక్కడ సినిమాలు దిగినాడు. అంటే సినిమా నిర్మాణం అనేటువంటి కేవలం విజయం కోసం కాదు, ఇట్ ఇస్ నాట్ ద సక్సెస్, ఇట్ ఇస్ ద పార్టిసిపేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో తను సినిమా తీస్తూనే ఉన్నారు. వండర్ఫుల్ పే మాస్టర్, ఎవరికి రూపాయి ఆపడు. తీసినటువంటి ఈ సినిమా ఇంతవరకు ఇది ఓకే, ఎక్కడికక్కడ తినగలుగుతున్నామా, చేయగలుగుతున్నామా, ఈ సినిమా అకౌంట్ ఇంతవరకు క్లోజ్ అనేటువంటి ఒక చక్కని ప్రణాళిక వెళ్తుంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటి తను పట్టించుకోరు. అలాంటి వ్యక్తి. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో కూడా రామ్ సత్యనారాయణ గారు చాలా చక్కని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎన్నెన్నో కార్యక్రమం ఎంతో మందిని తీసుకొచ్చి చేస్తున్నారు. అలాంటి రామసత్యనారాయణ గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పరిచయ వాక్యాలు పలకాల్సిందిగా కోరుతున్నాను. వేదికలు ఉన్న అధినేత మహారాజుకి నమస్కారం అండి. దాసనారాయణ గారితో మాకు పాల్గొన నుంచి మా అనుబంధం ఉంది. పాల్గొన్న గురుగారు నాటకాలు ఆడే రోజుల్లో మేము వెనకాల ఆయనకి టీ కాపీ అందించేవాళ్ళం. ఆ స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయికి ఎదిగామంటే దాసనారాయణ గారు మర్చిపోలేదు. దాసనారాయణ గారికి నేను ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు గిరిరాజు గారికి ఫోన్ చేసి రామ సత్యాన్ని చిన్న నిర్మాతలు కూడా ఛాంబర్ లో మీరు మెంబర్ గా పెట్టుకోండి, ఎందుకంటే అందరూ పెద్దలు కాదు, చిన్న నుంచి వాళ్ళ బాగా తెలుస్తాయి అని నా కోసం రికమెండ్ చేసే గొప్ప వ్యక్తి మా దాసనారాయణ గారు. ఆయన దగ్గర 100 సార్లు ఆ ఇంట్లో ఫోన్ చేసిన కృతజ్ఞతా భావంతో నేను 8 సంవత్సరాల నుంచి ఈ ఫంక్షన్ చేస్తున్నాను. మొన్న ఒకసారి మా దాసరి గారి అబ్బాయి అరుణ్ బాబు గారు ఫోన్ చేసి మీరు ఫంక్షన్ రావాలి సార్ అంటే తప్పనిసరిగా వస్తారు, కానీ మీరు మా నాన్నగారితో సినిమా తీసిన వాళ్ళు, మా నాన్నగారు పని చేసిన వాళ్ళు, సంపాదించిన చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అడిగారు. ఆయనతో 2 సార్లు పక్కన కూర్చి ఫోన్ చేసి అర్హత నాకు ఉంది సార్, ఆ కృతజ్ఞతా భావంతో నేను చేస్తున్నాను, వాళ్ళందరూ ఎందుకు చేయలేదంటే నేను ఎందుకు చేస్తున్నాను మీరు ఆలోచించి మీరు రావాలంటే తప్పనిసరిగా వస్తాను సత్యనారాయణ గారు, మీరందరికీ సన్మానం చేయడం కాదు, నేను మీకు సన్మానం చేయాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి అరుణ్ బాబు గారు. కాబట్టి ఆ ఫ్యామిలీతో నాకు అనుబంధానికి నేను ఉన్నంత కాలం, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం, బతికినంత కాలం, ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ఇక్కడే ఈ ఫంక్షన్ చేస్తా. నాకు సపోర్ట్ వినుముకలా ఉండే మా అన్నయ్య తమ్మరి బరగారు గారు కానివ్వండి, మురళీమోహన్ గారు కానివ్వండి, మా సుమన్ గారు కానివ్వండి, మా రాజు నరసరావు గారు కానివ్వండి, మా అన్నయ్య ప్రభు గారు కానివ్వండి, ఎందరూ కూడా మా అందరూ సపోర్ట్ చేసేది కేవలం దాసనారాయణ గారి కోసమే. వాళ్ళందరితో నేను ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహిస్తానని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి ముఖ్య అతిథి అందరికీ నమస్కారం అండి. జనవరి నెల వచ్చిందంటే సంక్రాంతి పండుగ వస్తే అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. మే నెల వచ్చింది అంటే మా దాసరి గారి పుట్టినరోజు వర్ధంతి వస్తుందని చెప్పి అందరూ ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఒక మహనీయుడు ఆయన. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరూ కూడా, ప్రతి టెక్నీషియన్ కూడా కడుపు నిండుగా అన్నం తిన్నారు అంటే దానికి కారణం ఎవరు అంటే దాసనారాయణ గారు. వన్ ఆఫ్ ద ఓన్లీ పర్సన్ దాసనారాయణ గారు. ఆ గేట్ లో ఎవరైనా లోపలికి వెళ్ళి అయ్యా ఒక్కసారి ఒక 2 మాటలు చెప్పాలండి, ఏం చెప్పినా పర్వాలేదు అనేవారు. నాకు వేషాలు నాకు ఇబ్బంది పడుతున్నానని ఇదే అంటే వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ పిలిచి, లేకపోతే వాళ్ళకి నరసింహరావు గారిని ఎవరు పిలిచి నోట్ చేసుకోండి, ఇంటర్వ్యూ నోట్ చేసుకోండి, లక్ష్మణ్ పిక్చర్లు మనం వేషం ఇద్దాం అని చెప్పి అక్కడ పిలిచి మరి ఇచ్చిన గొప్ప వ్యక్తి. పరిశ్రమలో ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ఒక సొంత సమస్యలాగా భావించి వాళ్ళందరినీ కూడా అందరి కన్సర్న్ సంబంధించినటువంటి నటీనటులు కానీ, నిర్మాతలు కానీ, సాంకేతిక నిపుణులు కానీ అందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్ లో పెట్టి మీటింగ్ లో అప్పటికప్పుడే ఆయన సాల్వ్ చేసేవారు. చాలా మంది అంటూ ఉంటారు, ఆయన కూడా చాలాసార్లు చెప్పండి, నేను మరి కార్మికుల పక్షపాతిలో అయ్యా నేను నిజంగా. ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్లు చాలా మంది గాడ్ ఫాదర్స్ ఉంటారు, కానీ ఒక కార్మికుడి గాడ్ ఫాదర్ ఉంటాం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళ మే రోజున మరి మే నెలలో మొదటి రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తున్న రామ్ సత్యనారాయణ గారు చాలా గొప్పగా చేస్తున్నారు. పెద్దానికి వచ్చిన నిజంగా కూడా ఈ వారం రోజులుగా చూస్తుంటే రామ్ సత్యనారాయణ గారి పేరు మోగిపోతుంది. ఎక్కడ పేపర్లు చూసినా, టీవీల్లో చూసినా, ఆఖరికి ఇవాళ కూడా అన్నింటిలో కూడా ఆయనే. ఏంటి అని అనుకుంటున్నారు మీరందరూ? తుమ్మలపల్లి రావు సత్యనారాయణ గారు అంటే ఏంటి? PRS
మన టీఆర్ఎస్ అంటూ ఏ పరిస్థితిలో ఉంది చూశారు కదా మీరు. మరి కొత్త పార్టీ వచ్చింది టీఆర్ఎస్ అని. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పార్టీ మీ పేరు మీకే ఇచ్చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి టీఆర్ఎస్ రాజశేఖర్ గారు మొన్న మధ్యన ఇది ఇన్వైట్ చేయడానికి ఒక ఇన్వైట్ ఇచ్చారు నాకు ఆయన. దాంట్లో చూస్తే ఆయన డాన్స్ చేస్తారండి. అసలు ఈ మధ్య వేరు. అసలు హీరోలు పెద్ద హీరోలు కూడా చేయలేరుగా ఇంత డాన్స్ అనే దాంట్లో అద్భుతంగా చేసి పంపించారు ఆయన. చాలా అసలు ఆయన్ని ఎంత టాలెంట్ అనేది నాకు అర్థం కాలేదు అనమాట. తర్వాత రీసెంట్ సినిమాల్లో కొన్ని రషెస్ చూశాను కొన్ని నేను. వాటిలో కూడా క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పోలీస్ ఆఫీసర్ వేసినా, ఒక జడ్జి వేసినా, ఒక లాయర్ వేసినా, ఏది వేసినా అద్భుతంగా చేయగలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి ఒక వ్యక్తి ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజున 15 సినిమాలను మొదలుపెట్టి అనుకోని ప్రకారం పూర్తి చేసిన ఏకైక నిర్మాత తెలుగుదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఇంతవరకు ఎవరో చెందినటువంటి ఏకైకమని 15 సినిమాలు ఒకే రోజులో మొదలుపెట్టి చేసిన ఘనత రాజశేఖర్ గారికే దక్కింది. ఆయన వాళ్ళ రోజున చిన్న నిర్మాతలు ఉంటేనే ఈ పరిశ్రమ బతుకుతుందండి. పెద్ద నిర్మాతలు వస్తే మంచి సినిమాలు తీస్తున్నారు, అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. దేశ విదేశాల్లో ఇవాళ వెళ్ళి బాగా వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయ్యేటువంటి సినిమాలు తీస్తున్నారు. కానీ అంత పెద్ద సినిమాలు తీసి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి ఇతర దేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచో టెక్నీషియన్లు లేకపోతే ఆర్టిస్టులు తీసుకొని సినిమాలు తీస్తున్నారు. కానీ వాళ్ళ చిన్న నిర్మాతలు ఉంటేనే ఇక్కడ లోకల్ గా ఉండేటటువంటి పరిశ్రమ నమ్ముకొని తెలుగు చలనచిత్ర నమ్ముకొని హైదరాబాద్ లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు కింద అన్నం పొందగలుగుతున్నారంటే అది చిన్న నిర్మాతలు మూలకాలి. చిన్న నిర్మాతలు బాగా సక్సెస్ అవ్వాలి, చిన్న సినిమాలు వస్తేనే మనకందరికి కూడా మంచి జరుగుతుంది అని నేను మనవి చేసుకుంటాను. ఇవాళ థియేటర్ వాళ్ళందరూ కూడా గొడవ పెద్ద సినిమాలు అంటారు, బాగానే ఉంటున్నాయి. సంవత్సరానికి పెద్ద సినిమాలు మాత్రమే వస్తాయి, ఎన్ని సినిమాలు వస్తాయి, మా థియేటర్లను ఏం చేసుకోవాలి మేము అని చెప్పి వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ఇవన్నీ కూడా పరిశ్రమ ఇదొకటిలాగా కనకల్లాడుతూ ఉండాలంటే దాసనారాయణరావు గారు ఎక్కడున్నారో కానీ మళ్ళీ రావాలి సార్, మీరు మళ్ళీ ఈ పరిశ్రమను ఆదుకోవాలి, ఈ పరిశ్రమలో ఎప్పుడు కూడా ఫుల్ గా సినిమాలు వచ్చేట్టుగా మీరు చెయ్యాలి అని చెప్పి మనందరి తరఫున కూడా ఆయన అర్థిస్తున్నారు. ఇలాంటి నేను ఒక వ్యక్తిని ఇట్లా నిలబడ్డాను అంటే దానికి కారణం దాసనారాయణరావు గారి. నన్ను మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అక్కడి భోక్షరావు గారు, రెండో సినిమా డైరెక్టర్ దాసనారాయణరావు గారు. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే అన్నారు, మరి వీళ్ళు బాగా వీళ్ళు పెద్ద హీరోలు చేస్తారయ్యా, నా సినిమాల్లో అన్నిటి కూడా నేను వింటాం అని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఈ రోజు నేను ఈ స్టేజ్కి రావడానికి కార్యక్రమం చేశారు గొప్ప వ్యక్తి దాసనారాయణరావు గారు. అలాంటి మహనీయుడి పేరు మీద ఈ రోజున కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ గారు, గతంలో మీరు దాసరి గారి పండుగలు చేశారు, చాలా చూసాం, అన్నిటికీ వచ్చాం. కానీ ఇప్పుడు దాకా మీరు చేసిన పండుగలన్నీ ఒకెత్తు అయితే ఇది అద్భుతం. దాసరి గారి ఫంక్షన్ అంటే ఈ మాత్రం ఎవరు ఉండాలండి. ఎవరో దారంటి పోయే వాళ్ళందరూ పిలిచి అవార్డు చెబుతాం కాదు. వాళ్ళు చూడండి, ఇందులో మహామహులు ఎంతమంది ఉన్నారు, ఇంతమందిని పిలిచి ఎంత గ్రాండ్గా చేస్తారు. మీరు ఇంత గ్రాండ్గా చేస్తారని బహుశా రమేష్ ప్రసాద్ గారికి కూడా తెలిసింది అనుకుంటా. థియేటర్ కూడా అప్గ్రేడ్ చేసి రెడీగా పెట్టేశారు ఆయన కూడా. అదే మీరు బాగా చేయించారు, ఆయన చేస్తున్నా దాసరి గారు బాగా చేసుకున్నారు, నాకు తెలియదు కానీ అద్భుతంగా చేశారు, చాలా బాగుంది. ఈ లెవెల్కి తగ్గకుండా రాబోయే రోజులు ఇంకా బెటర్గా చేయండి సార్. మేమందరూ కూడా ఎదురు చూస్తా ఆ ఫంక్షన్ ఎప్పుడు వస్తుందా అని దాసరి గారు పుట్టినరోజు కోసం ఎలా ఎదురు చూసామో ఇది కూడా మేమందరూ కూడా ఎదురు చూస్తాం. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, అందరికీ కూడా చిన్న ఆర్టిస్ట్ ఇచ్చిన టెక్నీషియన్ కూడా మీరు అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రోజున మరి ఇందాక నేను వచ్చేటప్పటికి సుమన్ గారి వస్తుంది, ఆయన ఏదో మాట్లాడతారు, మురళీమోహన్ గారు అన్ని ముందు ఆగిపోయి చెప్తున్నారు. నాకు నిజంగా ఇది చూస్తే కోపం వస్తుంది. నాకు కోపం అనేది గారు కూడా అసూయ ఎక్కువైంది. నేను ఏవిఎం స్టూడియోలో ఏదో షూటింగ్ చేస్తూ ఉంటే ఎవరో వచ్చారు,
వచ్చి ఎవడో ఒక తమిళ్లో సినిమా మలయాళం యాక్టర్ అంటే అతను వచ్చి సినిమాలు చేస్తాను భలే ఉన్నాడండి అన్నారు. మరి నేను హీరోగా చేస్తూ కూడా ఇది చూసొద్దాం యాంగ్జైటీ ఆ సెట్లోకి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి ఎవరు పిల్లలైనా సెట్లోకి వెళ్ళి ఆ లైట్ బాయ్ పక్కన కెమెరా పక్కన నుంచి చూస్తే ఏమి అందగాడండి. ఆ హైట్ ఆ పర్సనాలిటీ అందం అబ్బాబ్బా మొదలుగా ఇది అనిపించింది అనమాట. అంతేకాదండి మేమందరం ఎన్నో సినిమాలు చేస్తుండొచ్చు. ఒక వెంకటేశ్వర స్వామి వేషం వచ్చేది ఒక ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఎవరికి వచ్చిందంటే మా తమ్ముడి గారికి వచ్చింది. శ్రీరాముడిగా వేసిన ఏ క్యారెక్టర్ అయినా వాళ్ళ పౌరాణిక చిత్రాల్లో వేషాలు వెయ్యాలి అంటే ఇవాళ ఉన్న జనరేషన్ లో వారే ముందు. అలాంటి సుమన్ గారికి కానీ ఇక్కడ ఉన్న మరి అందరూ పెద్దలు చాలా మంది ఉన్నారు. రేణుక నరసింహరావు గారు, మరి మేమందరూ కూడా మేము చదువుకున్నటువంటి దాసరి యూనివర్సిటీలో ఒక పెద్ద విద్యార్థిన దాదాపుగా 75 సినిమాలు తీశారు. దాసరి గారి లాగా మీరు కూడా 100 చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఇంతవరకు ఎవరు కూడా స్థాపించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంపాదించింది ఎవరు అంటే ఒక దాసరి నారాయణరావు గారు. 153 సినిమాలు దర్శకత్వం చేశారు. ఎవరు నాకు తెలిసి రాబోయే సంవత్సరాల్లో కూడా ఎవరు కూడా దీనికి దరిదాపుల్లో కూడా రాలేరని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి గొప్పది. మళ్ళీ ఆయన తర్వాత దానికి దగ్గరగా వచ్చింది కూడా ఆయన శిష్యుడే కోడి రామకృష్ణ గారే వచ్చారు తర్వాత. మరి ఈయన కూడా వచ్చేసి ఉండాల్సింది. మధ్య మధ్యలో కొంచెం షార్ట్ అయ్యింది. మళ్ళీ మొదలు పెట్టాలి సార్, మళ్ళీ చెయ్యాలి 100 చేయాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడాలి కాబట్టి ఎక్కువగా ఎందుకంటే దాసరి గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. అఖిలి నాగేశ్వరరావు గారు ఏమన్నారా దాసరి నారాయణ గారు ఆయనకి తెలియదు ఏంటిగా ఏది అడిగినా తెలిసినట్టే అద్భుతంగా చేస్తాడు. ఇది హ్యూమన్ కంప్యూటర్ అయ్యా ఆయన. అలాంటి హ్యూమన్ కంప్యూటర్ అండి ఆయన. సినిమాలో మరి నటన కానీ మరి కథ కానీ దర్శకత్వం కానీ స్క్రీన్ ప్లే కానీ పాటలు రాయటం కానీ ఏదైనా చెప్పండి కమాండ్ అద్భుతంగా చెప్పినటువంటి అద్భుతమైన వ్యక్తి. వారి ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశీస్సులు మీకు నాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. పిఎన్ రామచంద్రరావు గారు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ రోజున మన అందరం రేపు హీరోయిన్స్ అనుకుంటున్న అమల గారిని పరిచయం చేసింది గౌతమి గారిని, సౌందర్య గారిని, నీతూ సింగ్, అలాగే లిజీ, రాజీవి, సాక్షి శివానంద్, శృతి, ఈ విధంగా 16 మంది హీరోయిన్స్ ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయం చేశారు. అలాగే ఈనాటి మనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా చెప్పుకునేటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాధించి ద గోల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 170లో ప్రధాన ఆకర్షణగా ప్రతిభాంశంగా నేను చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ
కానీ ఆయన సినిమా కానీ చూసాక చాలా సేపు హ్యాంగ్ ఓవర్ లో ఉంటాము. డెఫినెట్ గా అంత ఈజీగా మళ్ళీ నార్మల్ గా బయటికి రాము. అలాంటి ఒక మ్యాగ్నెటిక్ డైనమిక్ ప్రెసెన్స్ సార్ మీది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ సత్యనారాయణ గారు ఆయన చాలా విషయాల్లో ఇన్స్పైరింగ్ గా ఉంటారు, చాలా విషయాల్లో చాలా గైడింగ్ సోర్స్ లా ఉంటారు. అటు యూనియన్ వైపు ఏదైనా సలహాలు కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, అలాగే ఇండస్ట్రీలో ప్రొడక్షన్ వైపు ఏదైనా సలహాలు సపోర్ట్ కావాలన్నా, రిలీజులకైనా, చిన్న సినిమాలని సపోర్ట్ చేయడానికైనా ఆయన ఎప్పుడూ ముందుంటారు. రామ్ సత్యనారాయణ గారు మీ గురించి ఒకే ఒక ముఖ్య చెప్పాలని అనుకున్న ఇందా నుంచి, మన ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి ఎంతో ముఖ్యమైన ఇద్దరు గొప్ప వ్యక్తులు, నిర్మాతల్లో రామానాయుడు గారు, మా దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు. వాళ్ళిద్దరు ఇండస్ట్రీ నడిపించిన విధానం అసలు మ్యాగ్నానిమస్. అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని రామానాయుడు గారిలో రామ, దాసరి నారాయణరావు గారిలో నారాయణ కలిపితే రామ సత్యనారాయణ. ఎందుకంటే ఈయనతో కలిపి ముగ్గురు 100 సినిమాలు సెంచరీ మార్క్ దాటారు. సో ఆ విషయంలో ఆయన ఎప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆయన ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ, బడ్జెట్ కానీ, అలా అని సినిమాలు తక్కువ బడ్జెట్ లో తీసిన అన్ని ఏస్థెటిక్ గా సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు ఎంచుకుంటారు నిర్మాతలు ఆయన. సో అలాంటి ఆయన మా దర్శక కుల గురువు, దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు గారి ఫంక్షన్ ఆయన మే 1 పెట్టడం చాలా అర్థవంతం. ఎందుకంటే నిజానికి దాసరి గారి పుట్టినరోజు మే 4. మేము దర్శకుల దినోత్సవంగా దాన్ని కె విశ్వనాథ్ గారు అనౌన్స్ చేశారు కొన్నేళ్ల క్రితం. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజుని మా తెలుగు దర్శకుల సంఘం ప్రతి సంవత్సరం డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. దానికంటే ముందు రామ్ సత్యనారాయణ గారు మే 1ని సెలెక్ట్ చేసుకుంటాం. దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీలో కార్మిక పక్షపాతి, అందుకని ఆయన అవార్డుల ఫంక్షన్ ఇవాళ మే 1 కార్మికుల దినోత్సవం రోజున జరగటం నిజంగా మొదలవం. దాసరి గారు డెఫినెట్ గా ఆయన్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు ఈ విషయానికి. అలాగే అవార్డు విన్నర్స్ అందరికీ హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు. అలాగే ఈ ఫంక్షన్ నిర్వహణలో ఇంత అద్భుతంగా చేసిన యాంకర్ గారికి, అలాగే మా ప్రభు గారు, మా ఉపాధ్యక్షులు ప్రభు గారికి, అలాగే సపోర్ట్ చేసిన అతిథులందరికీ, వచ్చిన మీడియా మిత్రులకి, ఆడియన్స్ కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎన్నెన్నో విశిష్ట పాత్రలు పోషించినటువంటి మన సుప్రసిద్ధ నటీమణి డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీమతి రోజారమణి గారికి దాసరి లెజెండరీ గోల్డెన్ జూబ్లీ అవార్డు అందిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టింది. ఆహ్వానిస్తున్నాం. గురుశక్తి గారు, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ అవార్డ్ సార్. యుఫోరియా చిత్రానికి గాను ఉత్తమ కథ రచయిత అవార్డు అందుకోవడానికి మన శ్రీ గుణశేఖర్ గారికి ఇచ్చేశారు. మనందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి గుణశేఖర్ గారికి. అలాగే ఈ చిత్ర నిర్మాణంలో ఇంకా గుణశేఖర్ గారు రిక్వెస్ట్ టు స్టే బ్యాక్ సార్. ఎందుకంటే వాళ్ళ చూడ పిల్లలు
అలాగే ఆయన దర్శకత్వం వహించారు, కానీ సినిమా నిర్మించింది ఎవరంటే వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కుమార్తెలు కలిసి ఆ చిత్రాన్ని నిర్మించే ఒక కుటుంబం అంతా. ఎందుకంటే డెడికేటెడ్ ఫ్యామిలీ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఒక డెడికేటెడ్ ఫ్యామిలీ దర్శన డైరెక్టర్ కామేశ్వరి గారు ఆ యువ నిర్మాతలు ఇద్దరిని సత్కరిస్తున్నారు అవార్డుతో. మేడం మీరు సెంటర్ మేడం. అంటే మనకి ఎన్ని రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినా సరే దాసరి నారాయణరావు గారు అవార్డు రావటం అనేది మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఆయన కేవలం దర్శకుడే కాదు, ఆయన కథకుడు, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని ఆయన చేయని విభాగం అంటూ లేదు. అన్నింటికీ గుర్తింపు తీసుకొచ్చిన దాసరి నారాయణరావు గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నానండి. ఇది అందుకోవడం నిజంగా చాలా చాలా నాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామ సత్యనారాయణ గారు నిజంగా అభినందనలు. అంటే మనం ఇప్పుడు జనరల్ గా ఒక మంచి గురువుని సంపాదించుకోవడం అదృష్టం అండి. అలాంటి గురువు అంటే కేవలం ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే ఆయన గురువు కాదండి. నాలాంటి వాళ్ళు అందరూ ఏకల విశిష్టులు ఉన్నారు దాసరి నారాయణరావు గారికి. అలాంటి గొప్ప గురువుని సంపాదించుకోవడం ఎంత అదృష్టం, అలాంటి గురువు గొప్ప శిష్యుని సంపాదించుకోవడం కూడా అంత అదృష్టం అండి. ఈయన జర్నలిస్ట్ ప్రభు గారిని అక్కడ చెన్నైలో తారక ప్రభు కాంప్లెక్స్ లో, దాసరి నారాయణరావు గారు తారక ప్రభు కాంప్లెక్స్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు పరిచయం. ఆయన అక్కడి నుంచి ఆయన ప్రస్థానం అలా చూస్తూనే ఉన్నాను. ఇంకా ఇప్పటికీ దాసరి నారాయణరావు గారిని వదలకుండా ఆయన స్మరించుకుంటూ ఆయన సేవలు అందిస్తున్న రాజ నరసింహరావు గారు, ప్రభు గారు, గవ సచిన్ గారు, వీళ్ళందరూ కూడా నిజంగా చాలా వాళ్ళు మహామనుషులు అనిపిస్తుంది నాకు. నిజంగా వాళ్ళందరినీ కూడా మనం సత్కరించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాల ద్వారా మనం దాసరి నారాయణరావు గారిని ఎప్పటికీ స్మరించుకోవాలి సార్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి గాను ఉత్తమ విజయనాత్మక చిత్రం యొక్క స్క్రీన్ ప్లే రైటర్ గా, అందుకే దాంట్లో చాలా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే రైటర్ గా వారికి అవార్డు ప్రకటించడం జరిగింది. కానీ ఆయన వైజాగ్ లో ఉండటం వల్ల ఆయన కార్యక్రమానికి రాలేకపోయారు. వారి తండ్రి గారు బ్రహ్మ గారు వచ్చేసారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానించి వారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమింగ్ యాక్సెప్ట్. ఉత్తమ వినోదాత్మక చిత్రంగాను మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా అవార్డు అందుకుంటున్నారు శ్రీ అనిల్ రావుపూడి గారి నాన్నగారు. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాటితో ఉన్నటువంటి దీంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి సుస్మిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. సాయి గారు థ్యాంక్ యూ. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్ గా శ్రీ అనిల్ రావుపూడి గారికి ఎలాగైతే మనం ఇప్పుడు అవార్డు అందించామో, అలాగే చిత్ర నిర్మాతలు సాహు భారపాటి గారు, అలాగే సుష్మిత కొనుగోల గారికి కూడా దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డు నుంచి అవార్డు అందిస్తున్నారు. మరి ఇందాక సుష్మిత గారు మాకు ప్రామిస్ చేసినట్టుగా ఇక్కడ వేదికలో ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వారికి అండ్ చాలా మంది ఫ్రెండ్స్ కి హృదయపూర్వక నమస్కారాలు. ఒక విజనరీ, ఒక లెజెండరీ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ పర్సనాలిటీ మన తెలుగు ఇండస్ట్రీ ఆయన దాసరి గారి గురించి మాట్లాడే, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న పెద్దల ముందు నేను మాట్లాడే అంత వయసు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ ఇంత లెజెండరీ ప్రెస్టీజియస్ అవార్డ్ మా సినిమాకి ఇస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ థ్యాంక్ యూ అండి ప్రభు గారు అండ్ రామ్ సత్యనారాయణ గారు ఫర్ ఇన్వైటింగ్ అండ్ ఆనరింగ్ అస్. ఇట్స్ ఎ హ్యూజ్ ఆనర్ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా అండ్ అదర్ ఎవ్రీబడి, దాసరి గారు అవార్డు అంటే ఇట్స్ మాకు బాధ్యత లాంటిది. ఎందుకంటే దాసరి గారు ఒక స్కూల్ ఒక లైబ్రరీ లాంటి పర్సన్. ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది. అండ్ మా మీద ఇంకా మంచి సినిమాలు తీయాలనే బాధ్యత పెంచుతుంది. డెఫినెట్ గా మాకు ఈ అవకాశం చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి, నయనతార గారికి, అట్లానే మాతో ఈ సినిమా ట్రావెల్ అయిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి అందరికీ ఈ అవార్డు
సొంతం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ హ్యావింగ్ ద బ్యూటిఫుల్ జర్నీ విత్ అస్. అండ్ అట్లానే ఈ అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్స్ కానీ, ప్రభు గారికి, రామ్ సత్యనారాయణ గారికి, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ గా శ్రీ శివాజీ గారిని దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డు అందించి సత్కరిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో సాంప్రదాయాన్ని, శుద్ధిని, శుద్ధపోసుని మన అందరూ ఇళ్ళకి చేరుకొని కడుపుబ్బ ఎంత చక్కగా నటించిందో, వారు నటించినటువంటి ప్రతి చిత్రంలో కోర్టు వేదికను అలంకరించిన మహామహులందరికీ, అలాగే విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ అవార్డు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గదర్ అవార్డు కానివ్వండి, ఇది కానివ్వండి, దీని అంతటికీ కారణం నాకు పాత్రలు ఇచ్చినటువంటి నా దర్శకులు, నాకు సినిమా ఇచ్చినటువంటి నా నిర్మాతలు, టెక్నీషియన్స్ వల్లే సాధ్యమైంది. అందరూ ఇది చెప్తారు, కానీ అదే నిజం. దర్శకుడు ఈ పాత్రను అనుకోకపోతే నేను లేను. దర్శకుడు ఆ పాత్రకు అనుకున్న ఆల్టర్నేట్ ఉన్నారని నిర్మాత చెప్పినా నేను లేను. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనండి. ఎప్పటికీ కూడా నిర్మాత 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 నిర్మాత. నాకు దాసరి గారితో, నేను దాసరి గారితో కూడా 3 సినిమాలు చేశానండి. కానీ ఆయనతోటి కొంచెం ఎక్కువగా మాట్లాడిన క్షణాలు మాత్రం ఆయన ఆఖరి రోజుల్లో ఆయన కలిసినప్పుడు. మా డైరెక్టర్ గారు 2-3 సార్లు నన్ను తీసుకెళ్లారు. ఆయన నేను ఒకటే మాట అడిగాను, గురువు గారు, ఎప్పటి నుంచో తాత మనోడి దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు ఎవరు వచ్చినా ఎరా అని నవ్వుతూ మాట్లాడతారు, ఎలా సాధ్యం అండి అని అన్నా. నిజంగా నేను అడిగాను ఈ మాట. అడిగితే ఆయన ఏమన్నారంటే, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ పదాన్ని, దీన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోరో, తర్వాత వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో లేదో నాకు తెలియదు. నాకన్నా ముందు చాలా గొప్పవాళ్ళు డైరెక్టర్లు ఉన్నారా, నా తర్వాత చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారా, నాకు అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు, నన్ను యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులు, వీళ్ళందరికంటే నేను ఎవరికైనా గొప్పవాడిని కాదురా. తాత్కాలికంగా గొప్పవాళ్ళ ఫీల్ అవుతాం, అది నిజం కాదురా, నమ్మవాకు. సో నా సక్సెస్ సీక్రెట్ అదేరా అని చెప్పారు. అలా ఉంటమే కరెక్ట్ అండి. డబ్బులు వస్తాయి, పోతాయి, సక్సెస్ అవుతారు, కానీ వాల్యూస్, ఎథిక్స్, సాటి మనిషిని గౌరవించడం, చాలా సందర్భాల్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అయినా పేషెన్సీతో పోవటం, ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. పేషెన్సీ, 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 ఇది మాత్రమే సక్సెస్ మంత్రం అని చెప్పి ఆయన అంటం జరిగింది. సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వెయిట్ చేయాలి, ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. చిన్న టెక్నీషియన్స్, పెద్ద డైరెక్టర్ దాకా ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. దానికి కారణం సినిమా. సినిమా చాలా గొప్పది, సినిమా శాశ్వతం. మనం మాత్రం అప్పుడప్పుడు వచ్చి బస్సు ఎక్కి దిగి వెళ్ళిపోయే వాళ్ళం మాత్రమే. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు, నన్ను ఎంపిక చేసినటువంటి మొత్తం కమిటీకి కానివ్వండి, అందరికి కానివ్వండి, నాకు నిజంగానే మురళీమోహన్ గారు చెప్పినట్టు సుమన్ గారిని చూస్తే చాలా ఈర్ష్యగా ఉంటుందండి. ఆ వెంకటేశ్వర స్వామి లాగా అబ్బాబ్బాబ్బా లాస్ట్ సీన్ అయితే వినరయ్యా, మీ మనుషులు వినరు అనే ఒక్క మాట దగ్గర ఆయన హావభావాలు ఉంటాయండి. నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే గూస్ బంప్స్ కనబడుతున్నాయి. అది అంత అద్భుతం. ఆయన అదృష్టం ఉంటుంది నిజంగా. ఎందుకంటే మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులు, మా ఎలువెల్పు వెంకటేశ్వర స్వామి. సో సుమన్ గారిని చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది. ఆయన చూస్తే నిజంగా కూడా దేవుడు దండం పెట్టుకుంటే ఆయన గుర్తొస్తారు. ఇది సత్యం. నేను సార్ నిజంగా సార్ మీరు గుర్తొస్తారు, మీ ఫేస్ గుర్తొస్తుంది వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకునేటప్పుడు కూడా. సో థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మీ అందరి ముందు ఇంత గౌరవాన్ని నాకు ఇచ్చిన రామ్ సత్యనారాయణ గారికి, ఈయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేశారు అనేసరికి నేను ఆయన అక్కడ చూడటం కానీ ఇక్కడ చూశాను. నేను కరెక్ట్ గా సెట్ అయ్యారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్నెన్నో విశిష్ట పాత్రలు, అద్భుత అభినయాన్ని ప్రదర్శించి సుదీర్ఘ విరామం తరువాత సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టారు మన లయ గారు. మరి సాంప్రదాయాన్ని సిద్ధపేసినలో మళ్ళీ ప్రేమించి చిత్రంలో లయ గారిని ఎవరైనా పెద్ద పెద్ద స్టార్స్ లేరు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేరు, కానీ కొత్త వాళ్ళతో సినిమా తీసి ఇంత చక్కని విజయాన్ని సాధిస్తాం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. ఇది స్ఫూర్తిదాయకమైన విజయంగా మనం చెప్పుకోవాలి. అలాంటి విజయాన్ని సాధించినటువంటి నిర్మాతలు
వేణు ఉడుగుల గారు, ఆయన ఆల్రెడీ డైరెక్టర్ కూడాను. వేణు ఉడుగుల గారు, అలాగే ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు గారు, ఇద్దరు సహ నిర్మాతలు. అలాగే రాహుల్ గారు, ముగ్గురు సంయుక్తంగా సాధించినటువంటి అద్భుత విజయం ఈ వాజిగేట్స్ రౌండ్ అయినటువంటిది. పూజారి నాగేశ్వరరావు గారు ఆయన ఒక ఔత్సాహిక నిర్మాతలు వేణు ఉడుగుల, రాహుల్ మోహిదేవి, పూజారి నాగేశ్వరరావు గారులను సంయుక్తంగా దాసరి లెజెండరీ ప్రొడ్యూసర్స్ అవార్డుతో స్వీకరిస్తున్న సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. రాజీవ్ బాంబే అనే చిత్రం పూజారి నాగేశ్వరరావు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడినటువంటి ఒక్క స్పీచ్ తో ఆ సినిమా కథని ఉల్టా వేసినాను. దీనికి నిర్మాత కూడా కొనుగోల, ఇందాక కొనుగోల నిహారిక, ఇందాక ఆ సినిమా కొనుగోల సుస్మిత గారు అయితే దీనికి కొనుగోల నిహారిక గారు ప్రొడ్యూసర్. వండర్ఫుల్ సక్సెస్. అందరూ మహిళామణుల చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నారు. రాకస చిత్రానికి గాను ఉత్తమ గతి గారికి అవార్డు అందుకుంటున్నారు. శ్రీగా అవార్డు అందుకుంటున్నారు. వారిని సత్కరించవలసిందిగా మురళీమోహన్ గారిని కోరుతున్నాం. విరాయ్ చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా అవార్డు అందుకుంటున్నారు శ్రీ గతంలో కాకుండా మొన్నటి వరకు గత అవార్డు అందుకున్నారు. మరి ఈ రోజు మన దాసరి లెజెండరీ అవార్డు కూడా అనుకుంటున్నారు. మరి సందీప్ గారు, జ్యోతి గారు వీరిద్దరు కూడా మరి ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ తో అండ్ ఎంతో మంది హీరోస్ తో వారి కొరియోగ్రఫీతో ముందుకు వెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరూ ఒక్కసారి గట్టిగా ఉత్తమం. ఎందుకంటే ఈ ఇన్సెల్ఫ్ ఇదే ఫైటింగ్ స్టార్. లాస్ట్ మినిట్ దాకా ఎవరో తెలియదు. ఆ సినిమా ఎవరిగా కనుక్కొని మా ముఖ్యులు ఫోన్ చేసి ఆ సినిమా కనుక్కొని తన పేరు కనుక్కొని నేను ఎంటర్ చేయడం జరిగింది. సార్ మురళీమోహన్ గారు నిజంగా చక్కని ఇది పర్ఫార్మెన్స్ ఇచ్చింది సార్ ఆ అమ్మాయి. అలాగా మీరు సుమన్ గారు కూడా ఒకసారి జాయిన్ అవ్వండి సార్. ఈ అమ్మాయి మీది రెడీ, మీరు రెడీ అవ్వండి. ప్రబోధాత్మక చిత్రంగా మన అఖండ 2 ఎంపికయ్యి ఈ రోజు దాసరి లెజెండరీ అవార్డు అందుకుంటున్నారు శ్రీ బోయపాటి శ్రీను గారు. మనందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి భద్రాతో మొదలుకొని అఖండ 2 వరకు వారు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సరే అందులో విజయం సాధిస్తూనే ఉన్నారు. మరి మా ప్రభు గారు చెప్పినట్టుగా సరైనడు కానివచ్చు, లెజెండ్ కానివచ్చు, సింహ కానివచ్చు, భద్రా కానివచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి వారి థ్యాంక్ యూ సో మచ్ సార్. బోయపాటి గారు మీరు మురళీమోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఆహ్వానం మంచి ఇచ్చేసినందుకు. అలాగే తదుపరి అవార్డును అందుకోవడానికి విష్ణుగిరి రాజు స్టూడెంట్ సిల్వర్ షా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ బిఎస్సి సూర్యనారాయణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. సూర్యనారాయణ గారు దాసరి నారాయణరావు గారికి అత్యంత ఆప్తులు. ఆయన పర్సనల్ ఆడిటర్ ఈయన దాసరి నారాయణరావు గారితో వండర్ఫుల్ జర్నీ. ఆయన అలాగే నేను కార్యక్రమం మొదలయ్యే ముందు గారికి సూర్యనారాయణ గారికి అవార్డు అందిస్తున్నారు తమరెడ్డి భరద్వాజ్ గారు, అలాగే సురేందర్ గారు. గట్టిగా ఒకసారి చెప్పలు కొట్టాలి. తదుపరి సబరీ మ్యూజిక్ వారిని గట్టికి మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సబరీ మ్యూజిక్ అలాగే ఓకే. అంటే వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా మందికి సౌజన్యం కావాలి. ఆ సౌజన్యం కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యపడుతుంది. ఇలా అసోసియేషన్ అధ్యక్షులు ఏం ఆదిత్య గారు ఇప్పుడే వచ్చారు, వారిని సగారంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సార్ ప్లీజ్. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో రికార్డు డబ్బులు కొట్టారు మా అయ్యన ఆదిత్య గారు. సబరీ మ్యూజిక్ తరఫున అప్పుడు వినోద్ గారిని వేదిక మీదకి వచ్చేసి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రెడీ ఇదేమమ్మా నీది అది నాది.
దాసరి అవార్డుతో సత్కరిస్తున్నాం. స్వీకరించడానికి ఒక ముగ్గురు వస్తున్నారు, ట్రియో. ఇలా ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటిదాకా జరిగిన అవార్డులని, సినిమాకి సంబంధించిన అవార్డులు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అవార్డు వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికెళ్ళినా, ఏ సంస్థలోకి వెళ్ళినా కూడా ముగ్గురు కలిసి వెళ్తారు. ఆ ముగ్గురు కలిసి వస్తాం, అట్లయితే మీకు విశ్లేషణ తీసుకోండి అనేటువంటి అంత గొప్ప స్నేహానుబంధం. శ్రీ ఎంసీ నాగరాజు గారు 50 సంవత్సరాలుగా సంస్కృతి రంగంలో విశేష కృషి చేస్తూ ఎంసీ మా దాసరి గిరి గారితో ఎంసీ రంగారావు గారి అనుబంధాన్ని చెప్పుకోవాలంటే చాలా గొప్ప ఆత్మీయ అనుబంధం వారు. అలాగే ఎంసీ ఎర్కలి ఫిల్మ్ అవార్డ్స్ ద్వారా ఎంపీలో సత్కరించి దశాబ్దాలుగా అందరినీ సుపరిచితమైన ఆత్మీయులు, సోదరులు, సహచరులు, పెద్దలు, సభకి వచ్చేసిన అందరికీ నమస్కారాంజలి. ప్రభు ముందే ఒక మాట చెప్పాడు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఇద్దరు వ్యక్తుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకటి గురువు గారు దాసరి నారాయణరావు గారు. వారు దర్శకులు అయినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్న నేను ఏకలవ్య శిష్యుడు అని చెప్పాను గర్వంగా. ఆయన గురించి, ఆయన క్వాలిటీస్, ఆ భయంకరమైనటువంటి ఒక సినిమా కర్మాగారంలో విశ్రాంతి అన్నది ఎరిగిన ఒక కార్మికుడు ఆయన. ఆ విధంగా కానివ్వండి, ఎన్నో లక్షణాలని నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గర పనిచేయకపోయినా కూడా ఆయన వెంట నడుస్తున్న, ఆయన అభిమానించి ఆరాధిస్తున్న వ్యక్తిని నేను. ట్రైన్ ప్రభు చెప్పాడు కాబట్టి నేను చాలా మధురానుభూతి ఒకటో చేద్దాం అనుకున్నాను, అవకాశం లేదు. బట్ గురువు గారికి ఆయన జన్మదినం సందర్భంగా ఆయన మెమరీతో నాకు ఇచ్చిన ఈ గోల్డెన్ జూబ్లీ అవార్డు నిజంగానే ఎన్నో అవార్డుల కన్నా చాలా చాలా అవార్డులు తీసుకున్నాం. వాటి ఎందుకన్నా గొప్పదిగా ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే అటువంటి అర్హత అందరి చేత ఆరాధింపబడ్డ ఏకైక వ్యక్తిగా ఈ సినిమా రంగంలో ఆయన పేరుతో వచ్చిన అవార్డు అందుకోవడం అందుకన్నా అదృష్టం కోట్లేదు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ రెండో వ్యక్తి సత్యనారాయణ గారు, రామ సత్యనారాయణ గారు. చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు, ఇప్పుడు వాళ్ళ ప్రతిభతో అవుతారు, లేక వాళ్ళు సాధించిన విజయాలతో అవుతారు. కానీ మీరు వాళ్ళు గొప్పగా మిగిలిపోవాలంటే చరిత్రలో వాళ్ళని ఆరాధించే ఆ వ్యక్తులు వాళ్ళని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచి ప్రపంచానికి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎవరు అని చెప్పే దానికి ఒక వ్యక్తి ఉండాలి, ఒక అభిమానం ఉండాలి, ఒక ఆరాధించే వ్యక్తి ఉండాలి. ఆ విధంగా గురువు గారిని నిజంగా మీరు ఈ విధంగా ఆరాధించి నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాసరి నారాయణరావు గారు ఎవరు, ఏంటి, ఆయన ఘనత ఏంటి, ఆయన ఖ్యాతి ఏంటి అది చెప్పడమే జయంగా పెట్టుకుని వెళ్తున్న మీకు నిజంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ కృతజ్ఞతలు చెప్పాలి. ఇంత మంచి సభలో రన్ చేసి మాలాంటి వాళ్ళని ప్రపంచం అంతా కూడా అర్థం అంటారు, వ్యర్థంలోకి పరమార్థాలు తీస్తున్నారు. మరి మన పరిశ్రమలో మాత్రం ఖచ్చితంగా అర్థవంతమైన వాళ్ళని అనుభవం ఎందరో చాలా మా గత చరిత్ర 52 గంటల చరిత్ర గుర్తు పెట్టుకుని వాళ్ళని పిలిచి ఇలాంటి ఒక అభినందన ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తూ సభకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ మరోసారి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్య గారి అబ్బాయి మన శ్రీ మల్లేశ్వరరావు గారు, మరి వారికి దాసరి అవార్డు సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సింది కోరుకుంటున్నాం.
మన బిగ్ బాస్ టీమ్ సంజన గారు హార్టీ వెల్కమ్ అండి. సంజన కళ్యాణి గారు హార్టీ వెల్కమ్. అలాగే తదుపరి అవార్డుని అందుకోవడానికి శ్రీ సుధాకర్ అక్కినపల్లి గారిని సిద్ధంగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి బోయిపాటి శ్రీని గారి చేతుల మీదుగా తీసుకోవడం వారికి ఎంతో ఆనందంగా ఉన్నట్టుంది నాకు తెలిసి. అలాగే సుమన్ గారి చేతుల మీదుగా అండ్ నా విజయన ఆదిత్య గారి చేతుల మీదుగా తదుపరి అవార్డుని అందుకోవడానికి 100 Days లవ్ స్టోరీ అలాగే తదుపరి అవార్డుని అందుకోవడానికి శ్రీ రాజసాగి గారిని వెతికి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజసాగి సత్యనారాయణ రాజు గారు, అల్లూరి సీతారామరాజు వంటి గోల్డెన్ జూబ్లీ అవార్డు అందిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే తదుపరి అవార్డుని అందుకోవడానికి శ్రీ భారతీ బాబు గారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ భారతీ బాబు గారు ఎన్నో సినిమాలకు సీరియల్స్ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడే వచ్చేసినట్టు ప్రసాద్ గారిని వెతికి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దామోదర్ ప్రసాద్ గారిని సగౌరవంగా వెతికి రావాల్సిన వస్తున్నాం. తదుపరి అవార్డుని అందుకోవడానికి ఆ రిక్వెస్ట్ ఉత్తమ ఇల్లాలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఎందరో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ ఎల్.జి. ఫ్లోరా అలాగే తదుపరి అవార్డుని అందుకోవడానికి శ్రీ కాళీనాథ్ భట్ల గారిని వెతికి రావాల్సిన